మహారాజా మన విజయ్ సేతుపతి గారి మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. అద్దర కొడుతుంది. ఈ మూవీ చూసాక నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. ఒక రొటీన్ స్టోరీని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేశారు. అద్దరిపోయింది. ఇంతకీ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే మన విజయ్ సేతుపతి మహారాజా తను ఒక సెలూన్ షాప్ కి ఓనర్. ఒక రోజు తన వైఫ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతుంది. కానీ తన కూతురు జ్యోతి ప్రాణాలతో బయటపడుతుంది. ఒక ఇనుప చెత్తబుట్ట ఆ పాపపై పడి ప్రాణాలు కాపాడుతుంది. దాంతో ఆ చెత్తబుట్టకి లక్ష్మి అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. ఒక రోజు జ్యోతి స్పోర్ట్స్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేయడానికి వేరే ఊరికి వెళ్తుంది. అదే టైంలో కొందరు దొంగలు వచ్చి ఆ చెత్తబుట్టను దొంగిలిస్తారు. దాంతో ఆ చెత్తబుట్టను కనిపెట్టమని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఒక చెత్తబుట్ట పోవడం ఏంటి, దానికోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని పోలీసులు చాలా నవ్వుకుంటారు. మరి ఫైనల్లీ లక్ష్మి దొరికిందా లేదా, స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్ళిన తన కూతురు తిరిగి వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా మన డైరెక్టర్ భయ్య ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కి మెయిన్ పిల్లర్ స్క్రీన్ ప్లే. మన డైరెక్టర్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే తో ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పొచ్చు. సినిమా స్టోరీ సింపుల్ గా ఉండడం అండ్ ఇంత గొప్పగా స్క్రీన్ ప్లే రాసుకోవడంతో మన డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఒక డెబ్యూ డైరెక్టర్ సింపుల్ స్టోరీని పవర్ఫుల్ స్క్రీన్ ప్లే తో పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. నెక్స్ట్ మన విజయ్ సేతుపతి గారు ఈ మూవీ తనది 50th మూవీ. అందుకేనేమో ఇంత బాగా కేర్ తీసుకొని అద్దరగొట్టేశారు. మన విజయ్ సేతుపతి గారి ఫేస్ లో ఒక అమాయకత్వం ఉంటుంది. అది ఈ మూవీలో చాలా ప్లస్ అయ్యింది. తన క్యారెక్టర్ కి సరిగ్గా సెట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా చెత్తబుట్ట కోసం పోలీసుల వెంట తిరిగితే మనం నవ్వుకుంటాము. కానీ అదే సెకండ్ హాఫ్ లో కూతురి కోసం తపన పడే తండ్రిగా ఏడిపిస్తారు. మెయిన్ గా ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అద్దరిపోతుంది. నెక్స్ట్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీలో తనది కీ రోల్ అన్నమాట. మూవీ మొత్తం తన క్యారెక్టర్ చూస్తుంటే వీడియో మనిషిరా బాబు ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో అదే క్యారెక్టర్ తో ఏడిపించేశారు. నెక్స్ట్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఫస్ట్ హాఫ్ లో చెత్తబుట్ట కోసం జరిగే చాలా సీన్స్ ని చూసి మనం చాలా నవ్వుకుంటాము. కానీ అవే సీన్స్ ని సెకండ్ హాఫ్ లో చూసి కంటతడి పెట్టిస్తారు. మెయిన్ గా ఇంటర్వెల్ లో వస్తుంది ట్విస్ట్. మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కొక్కరికి. అద్దరిపోతుంది. మెయిన్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లో జరుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో జరిగే కామెడీ సీన్స్ కి సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ ఇస్తారు. చాలా బాగా చూపించారు. ఇంకా ఈ మూవీలో నా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ చాలా రొటీన్ గా సింపుల్ గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ని ముందే గెస్ చేయొచ్చు. అయినా సరే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తారు అంతే. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.